Hello, good morning, friends. Today, very important for the aspirants. Okay. Edgar అనుభవాల శంకు. ఫస్ట్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకు. ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఎడ్గార్డెల్. సో ఎడ్గార్డెల్ ఏ దేశానికి చెందినవాడు? సో ఎడ్గార్డెల్ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? ఎడ్గార్డెల్ ఏ దేశానికి చెందినవాడు? అమెరికా దేశానికి చెందినవాడు. సో ఇతడు తన అనుభవంతో ఒక శంకువు, ఇది ఏంటిదంటే ఒక శంకువు. ఎడ్గార్డెల్ అనుభవాల శంకువు ఆకారంలో ఉంది. ఇది ఏ ఆకారంలో ఉంది? శంకువు ఆకారంలో ఉంది. అండ్ నెక్స్ట్ వన్, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎడ్గార్డెల్ అనుభవాల శంకులో ఫస్ట్ ఈ కింది భాగాన్ని ఏమంటారు? సో క్రింది భాగాన్ని ఏమంటారు అంటే మూలము లేదా పీఠము లేదా ఆధారము అంటారు. అండ్ ఈ అగ్రభాగాన్ని ఏమంటారు? ఈ పై భాగాన్ని ఏమంటారు? అవి కూడా నేర్చుకోవాలి. అగ్రభాగము లేదా శీర్షము లేదా శిఖర భాగము అంటారు. క్రింది భాగాన్ని మూలము లేదా పీఠము లేదా ఆధారము అంటారు. పై భాగాన్ని అగ్రభాగము లేదా శీర్షము లేదా శిఖర భాగము అంటారు. సో ఎడ్గార్డెల్ అనుభవాల శంఖంలో మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే అభ్యసనం ఎలా జరుగుతుంది, మనం ఎలా నేర్చుకుంటాము అంటే మూర్తం నుంచి అమూర్తంకా, అమూర్తం నుంచి మూర్తంకా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. మనం మంచిగా నేర్చుకోవాలి. సో ఇందులో ఎడ్గార్డెల్ అభ్యసన అనుభవాల్లో ఏంటిదంటే పైనుండి కిందికి మూర్త అనుభవాలు జరుగుతాయి. మూర్త అనుభవాలు ఎటువంటి అనుభవాలు జరుగుతాయి? మూర్త అనుభవాలు. ఎక్కడి నుంచి ఎక్కడికి? పైనుంచి క్రింది భాగానికి. కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ అమూర్త అనుభవాలు జరుగుతాయి. ఏం చెప్తున్నానన్నా? అమూర్త అనుభవాలు. అసలు మూర్త అనుభవాలు అంటే ఏంటివి? మనం కంటితో చూసేవి మూర్త అనుభవాలు. ఒక సింహం ఉంది, సింహాన్ని నిజంగా చూస్తే అది మూర్త అనుభవం. అదే సింహాన్ని మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన సింహం అనే పేరు చెప్పిన విధంగానే మనకు దాన్ని అజ్యూమ్ చేయడం అంటే మనకు గుర్తుకు రావడం అంటే అది అమూర్తము. మూర్త అనుభవాలు నుంచి అంటే చూడడం ద్వారా. అమూర్త అనుభవాలు అంటే ఏంటిదంటే కంటికి కనిపించనివి. నేను ఇంకా ఇదంతా చెప్పడానికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ చూడండి 1, 2, 3 ఉంది. ఏంటి? 1, 2, 3. ఫస్ట్ 1 ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ. ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రత్యక్షంగా అంటే చేయటం ద్వారా అభ్యసనం వస్తుంది. ప్రత్యక్షంగా చేయటం ద్వారా అనుభవం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్స్ చేస్తారు, అదొక అనుభవం. ప్రాక్టికల్స్ చేయడం అంటే ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ బేసెస్ అంటే ఆమ్లాలు క్షారాలని మనకి ఇచ్చారు. ఆమ్లాలు క్షారాలని ఇచ్చినప్పుడు ఏమని చెప్తున్నామని అంటే ఏది ఆమ్లము ఏది క్షారం అంటే మనం లిట్మస్ పేపర్ని తయారు చేసి ఇది ఏ కలర్ నుంచి ఏ కలర్కి మారిపోతుందంటే చేయడం, ప్రాక్టికల్గా మనం చేయడం అదొకటి. ఇంకొకటి ప్రత్యక్షంగా చేయడం అంటే చేయడం ద్వారా. అండ్ కల్పిత అనుభవాలు, నాటకీకరణ కొన్ని వాటికి ఏంటిది అంటే పిల్లలకి నాటకాలు వేసి క్యారెక్టర్స్ చేంజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఇట్లా మామూలుగా ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ లాగా, గాంధీ తాత లాగా, లేకపోతే అబ్దుల్ కలాం లాగా అట్లా నాటకం వేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చేయడం నాటకీకరణం అంటే చేయడం ద్వారా. సో వీటిని కల్పిత అనుభవాలకి మళ్ళీ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయికి మనం టైం నేర్పించినప్పుడు ప్రతిసారి వాచ్ని తీసుకొచ్చి మామూలుగా చూపించడం కన్నా అబ్బాయికి ఒకటి పేపర్లో వాచ్ని తయారు చేసి ఆ వాచ్ని ఇచ్చి చేయడం ద్వారా టైం ఎలా చూడాలి అనేది ఇది మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చేయడం ద్వారా. ఇవేంటివంటే 4, 5, 6 ఏంటిదని అంటే ఎలా అభ్యసనం జరుగుతుందంటే పరిశీలన ద్వారా అంటే చూడడం ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఉంది, జూ పార్క్కి వెళ్ళి చూస్తారు, అది అబ్జర్వ్ చేస్తారు. క్షేత్ర పర్యటన అంటే పరిశీలించడం. చలనచిత్రాలు టీవీలో కూడా చూస్తుంటారు, పరిశీలిస్తాం. మనం అబ్జర్వ్ చేస్తాం కదా, పరిశీలన ద్వారా అభ్యసనం జరుగుతుంది. ఎందులో 4, 5, 6. అండ్ నెక్స్ట్ 1 ఈ లాస్ట్ 3 ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఏమవుతాయంటే రేడియో దృశ్య సంకేతకాలు అంటే వినడం ఇందులో చూడటం ద్వారా వినడం. చూస్తాం కదా, టెలివిజన్ చూస్తాము, రేడియోలో వింటాము, వీటి ద్వారా. ఓకే, ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడి వరకు తెలిసింది ఏంటంటే ఎడ్గార్డెల్ అనుభవాల శంకుల్లో సో మూర్త అనుభవాలు పైనుంచి కిందికి వస్తాయి, అమూర్త అనుభవాలు కింది నుంచి పైకి వెళ్తాయి అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఏంటిదంటే ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏంటిది? ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏంటిదంటే మనం చూడడం ద్వారా కానీ లేకపోతే చేయడం ద్వారా కానీ
చూసి కానీ చేసి కానీ తాకి స్పృశించి అని అంటారు దీన్ని. అంటే ఏంటిదంటే తాకడం ద్వారా నేర్చుకోవడం. దీన్ని ప్రత్యక్ష అనుభవాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోళం, మామూలుగా గోళం ఉంటుంది కదా నాన్న, గోళం మ్యాథ్స్లో తీసుకుంటే గోళం స్పియర్ని తెచ్చి చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూ గేజీ, వెర్నియర్ క్యాలిపర్స్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో ఉంటాయి. గ్లోబ్ ఎలా ఉంటుంది అని చూపించడం, ప్రత్యక్షంగా చూపించడం ద్వారా. ఒకవేళ స్క్రూ గేజీ, వెర్నియర్ క్యాలిపర్స్ ప్రత్యక్షంగా చూపిస్తుంటాం. సో ప్రత్యక్ష అనుభవాల అభ్యసనం జరుగుతుంది. రెండోది కల్పిత అనుభవాలు. ఏంటమ్మా? కల్పిత అనుభవాలు. దేని కల్పిత అనుభవాలు అంటారు? మనము తాజ్మహల్ని చూపించాలంటే నిజంగా పిల్లల్ని తీసుకెళ్ళి తాజ్మహల్ చూపిస్తేనేమో అది క్షేత్ర పర్యటన అవుతుంది. మనం నిజంగా తాజ్మహల్కి తీసుకెళ్ళలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఎలా ఉంది అని అంటే ఎలా చూపిస్తాం? కల్పిత అనుభవం. అంటే ఏం చేస్తాం? నమూనాలను చూపిస్తాం. వేటిని చూపిస్తాం? నమూనాలను. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ కండి, లేకపోతే తాజ్మహల్ బొమ్మను తెచ్చి చూపించడం, తాజ్మహల్ ఎలా ఉంటుంది అని చెప్పి బొమ్మను చూపించడం, కానీ చార్మినార్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపించడం. ఇప్పుడు సందర్భాన్ని బట్టి క్లాస్ చెప్తుంటే ఏదో ఒకటి వస్తుంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించలేం కదా. సో ఒకవేళ సింహం చూపించాలంటే సింహానికి వెళ్ళి నిజంగా చూపించలేము. అప్పుడు ఏం చేస్తామంటే సింహం యొక్క బొమ్మను తీసుకొచ్చి పిల్లలకి సింహం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. గుండె గురించి బయాలజికల్ సైన్స్లో హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నిజంగా మన హార్ట్ తీసి చూపించలేం. సో అప్పుడు ఏం చేస్తారంటే హార్ట్ యొక్క చార్ట్ ఉంటుంది కదా, లేకపోతే హార్ట్ దాన్ని చూపించడాన్ని ఏమంటారంటే కల్పిత అనుభవాలు కల్పిస్తారు. ప్రత్యేక చూపించలేని వాడిని కల్పిత అనుభవాలు చేస్తారు. థర్డ్ వన్. నెక్స్ట్ నాటకీకరణ. ఇందాకనే చెప్పిన కదా క్యారెక్టర్స్. నాటకీకరణ. సో నాటకీకరణ అంటే రీసెంట్గా మనము న్యూస్లో చూసినాము ఏపీలో. ఏంటిది ఏంటంటే మామూలుగా అసెంబ్లీ లాగా పిల్లలందరూ ఒకరు స్పీకర్ లాగా అలా మాట్లాడారు. సో నాటకీకరణ అంటే నాటకాలు వేయడం ద్వారా నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం గురించి చెప్పడం కన్నా రామాయణాన్ని నాటకంలో రాముడు, సీత, లక్ష్మణుడు అలా వేసి ఆ కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని నాటకీకరణం అంటారు. సో ఇవన్నీ ఏంటివి కూడా అంటే ప్రత్యక్ష అనుభవాలు చేయడం ద్వారా వస్తున్నాయి నాటకీకరణం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏందమ్మా? ప్రదర్శన అని దేనిని అంటారు? ఎప్పుడు ప్రదర్శనిస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ వివిధ డిఫరెంట్ మెటీరియల్స్ పిల్లలే తయారు చేసి, లేకపోతే సార్ తయారు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో అయితే బులెటిన్ బోర్డ్స్ అని ఉంటాయి. బులెటిన్ బోర్డులు ఫజిల్స్ ఉంటాయి కదా బిడ్డ, అట్లా ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు మా ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రదర్శన అంటే వీ కెన్ సే సైన్స్ ఫేర్, మ్యాథమెటిక్స్ డే రోజు మ్యాథ్స్ ఫేర్ అలా చేస్తారు కదా, అవి ప్రదర్శించడం ద్వారా. ఓకే. నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు. వాట్ ఈస్ దిస్? క్షేత్ర పర్యటనలు. ఫీల్డ్ కదా, క్షేత్రము అంటే తెలుసు కదా, ఫీల్డ్ అంటే ఏంటిదంటే మామూలుగా మనం డైరెక్ట్ వెళ్ళి చూపించడం. క్షేత్ర పర్యటనలు. చిన్నపిల్లలకైతే ఒక పులి గురించి చెప్పాలంటే జూ పార్కుకి తీసుకెళ్ళి చూపిస్తారు పిల్లలకు. క్షేత్ర పర్యటనలు అంటే వెళ్ళి చూపించడం. క్షేత్ర పర్యటనల ద్వారా చెప్పడాన్ని క్షేత్ర పర్యటనలు అంటారు. క్షేత్ర పర్యటన ద్వారా బోధించడానికి క్షేత్ర పర్యటనలు అంటారు. నెక్స్ట్ 6th వన్. వాట్ ఈస్ 6th వన్? ప్రదర్శితాలు. దీన్ని ఏమంటారు అంటే ఎగ్జిబిట్స్ అంటారు. ఏమంటారు? ఎగ్జిబిట్స్. సో క్షేత్ర పర్యటనలు లేదా ఎగ్జిబిట్స్ అంటే ఏంటిది? సో పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్ ద్వారా ఒక పేపర్ ఉంది. పేపర్ అన్ని సౌష్ఠవ రేఖలను విభజించడం అని మ్యాథ్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సౌష్ఠవ రేఖలు అంటే ఈ పేపర్ని తీసుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇది నిజంగానే మనం సౌష్ఠవంగా చేయొచ్చా లేదా అని పేపర్ల ద్వారా చూపిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు అని అంటే ప్రదర్శితాలు. సౌష్ఠవం అంటే ఫస్ట్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ తీసుకున్నాం. ఈ పేపర్ ఇలాంటి టైప్ పేపర్ని తీసుకొని వీటిని 4 టైప్స్ సేమ్గా ఫోల్డ్ చేసి 4 కూడా సమాన భాగాలుగా విడిపోవాలి. దాన్ని ఏమంటారు అంటే సౌష్ఠవం అంటారు. ప్రదర్శితాలు లేదా ఎగ్జిబిట్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఏంటిది? క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితాలు, తర్వాతకి చలనచిత్రాలు. తెలుసు కదా, చలనచిత్రాలు అంటే ఏంటిది? ఇక్కడ రేడియో చలనచిత్రాలు ఆల్రెడీ మీకు తెలుసుంటుంది కదా. చలనచిత్రాలు టెలివిజన్ అంటే ఏంటిది అంటే మామూలుగా ఏంటిది? ఇప్పుడు మామూలుగా చలనచిత్రాలు అంటే టీవీలో చూసి నేర్చుకుంటారు. చలనచిత్రాలు టెలివిజన్ అంటే టీవీలో చూసి నేర్చుకోవడాన్ని ఏమంటారంటే చలనచిత్రాలు. సో ఈ మధ్యన మనకు TSAT వాళ్ళు కూడా టెట్ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్లాసులు ఏం చేస్తారంటే ఈ టీవీలో నుంచే మనం వింటున్నాం. మీన్స్ ఇవేంటివంటే చలనచిత్రాల ద్వారా అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ రేడియో రికార్డింగ్ స్థిర చిత్రాలు.
రేడియోల ద్వారా సందేహాలను తెలిసింది. సో రేడియోల ద్వారా నేర్చుకోవడం, అభ్యసనం ఎలా జరుగుతుంది? రేడియోల ద్వారా. అండ్ నెక్స్ట్ వన్ దృశ్య సంకేతాలు. దృశ్య సంకేతాలు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. దృశ్య సంకేతాలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం ఏబీసీ త్రిభుజం ఏబీసీ అని రాస్తున్నాం. దీనికి త్రిభుజం అనే దానికి ఇలా ఒక సింబల్ వేయడం, ట్రయాంగిల్ ఏబీసీ ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది ఏవైతే బాగా అర్థమవుతుంది. త్రిభుజం ఏబీసీ అంటే ఈ త్రిభుజాన్ని ఇలా, దృశ్యము అంటే దీనికి ఒక సంకేతం ఇలా ఇచ్చినాం, త్రిభుజం ఏబీసీ అని అర్థం. మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏంటిది మనకు కలర్స్ కూడా ఇండికేట్ చేస్తుంటాయి. రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అయితే ఉంటాయి కదా అట్లా. నెక్స్ట్ శాబ్దిక సంకేతాలను వేటిని అంటారు? ఇప్పుడు గుర్తు ప్లస్ అని మాట్లాడుతున్నాం, మనం ఏమంటున్నాం ప్లస్. సో ప్లస్కి ఈ సింబల్ వేయడం శాబ్దిక అంటే సైన్. అండ్ మైనస్ అంటున్నాం, మైనస్ అంటే తీసివేతకు మైనస్. భాగహారం అంటే డివిజన్, సాంకేతికాలు. అండ్ గుర్తు ఇంకొకటి ఏం చెప్పచ్చు అంటే మనకు సిగ్మా కూడా వస్తుంది, ఇట్లా సిగ్మా. సో ఇది ఎడ్గార్డెల్ అనుభవాల శంకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏం లేదు ఇందులో ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా వస్తాయి క్వశ్చన్స్. ఎలా వస్తాయి అని అంటే ఎడ్గార్డెల్ అనుభవాల శంకుని ఎవరు నిర్మించారు? సో ఎవరు నిర్మించారు? ఎడ్గార్డెల్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? అమెరికా దేశానికి చెందినవాడు. సో ఇందులో ఎన్ని ఉన్నాయంటే టోటల్ 10 ఉన్నాయి, కొన్ని దానిలో 11 కూడా ఇచ్చారు. సో 10 నేర్చుకున్నా ఏం కాదు. 10లో పై భాగాన్ని ఏమంటారు ఫస్ట్? సో ఎడ్గార్డెల్ అనుభవాల శంకులో పై భాగాన్ని ఏమంటారు? ఒకటి ప్రీవియస్ టెట్ క్వశ్చన్. సో అగ్ర లేదా శీర్ష లేదా శిఖర భాగం అంటారు. ఎడ్గార్డెల్ కింది భాగాన్ని ఏమంటారు? మూలము లేదా పీఠము లేదా ఆధారం అంటారు. అనుభవాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుతున్నాయి? పైనుంచి కిందికి మూర్త అనుభవాలు, కింది నుంచి పైకి అమూర్త అనుభవాలు. అసలు మూర్తం అంటే ఏంటిది? అమూర్తం అంటే ఏంటిది? మూర్తం అంటే ఏంటి? మన కంటికి కనిపించేవి. అమూర్తం అంటే ఏంటంటే కంటికి కనిపించనివి. మూర్త అనుభవాలు పైనుంచి కిందికి ప్రత్యక్షంగా చూడడం ద్వారా కల్పిత అనుభవాలు, నాటకీకరణ. లాస్ట్కి ఏంటివి? లాస్ట్కి మనకి ఏమైంది? శాబ్దికంలో జస్ట్ ఊరికే ఏమంటారు సైన్స్ వచ్చేసినాయి అంటే. ఇక్కడ అనుభవం అంటే ఏంటి? గుర్తులు. ఆ గుర్తులు ఇప్పుడు ప్లస్ అంటే ప్లస్, దీని మీనింగ్ మనం ప్లస్ చేయాలి, దీని మీనింగ్ మైనస్ చేయాలి అని అలా. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 1, 2, 3లో ఎలాంటి అభ్యసనం పొందుతారంటే చేయడం ద్వారా. 4, 5, 6 ఏంటిదంటే పరిశీలించడం ద్వారా. 8, 9, 10లో ఏముంటుందంటే వినడం మరియు చూడడం ద్వారా జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్. మీరు ఏంటిదంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ, ప్రదర్శన. సో మీకు గుర్తుకు లేకపోతే కూడా ఈ ఫస్ట్ పదాన్ని అన్నీ కలిపి కూడా గుర్తుపెట్టుకోరు. ప్రక్కన పక్షి అయితే నేను పక్షి అనుకుంటున్నా. ప్రక్కన పక్షి ప్రదర్శిస్తుంది. ఎక్కడ ప్రదర్శిస్తుంది? టీవీలో ప్రదర్శిస్తుంది అని ఎందులో వచ్చింది? రేడియోలో వచ్చింది. సో ఆ పక్షి యొక్క దృశ్య సంకేతకాలు, శాబ్దిక సంకేతకాలు నేను చూశాను మరియు విన్నాను. ఎలా చూసావు, ఎలా విన్నావు? రేడియోలో విన్నాను, టీవీలో చూశాను. సో నేను చేస్తున్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే బ్లైండ్ మార్క్ ఏమిస్తున్నానంటే ప్రక్కన పక్షి కాకుండా నేను రాసుకుంటున్నా ప్రక్కన పక్షి. ఇది నా సొంత కోడ్. ప్రక్కన పక్షి ఓకే ప్రదర్శిస్తుంది. ఎక్కడ ప్రదర్శిస్తుంది అంటే టీవీలో మరియు రేడియోలో. టీవీలో నేమో చూశాను, రేడియోలో ఏమో విన్నాను. టీవీలో చూశాను, రేడియోలో విన్నాను. ప్రక్కన అంటే ప్రత్యక్ష, అంటే కల్పితాలు. పక్షి అనకుండా ఇది ఏంటిదంటే ప్రదర్శనలు. క్షి అంటే క్షేత్ర పర్యటనలు. ప్రదర్శిస్తుంది అంటే ప్రదర్శనలు. అండ్ ఎక్కడ చూసావు అంటే ప్రదర్శిస్తుందని ఎక్కడ చూసావంటే టీవీలో. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా రేడియోలో కూడా విన్నాను. ప్రదర్శిస్తుందని టీవీలో ప్రదర్శిస్తుందని రేడియోలో విన్నాను. సో ఆ పక్షి యొక్క దృశ్యాలు టీవీలో చూశాను. ఆ పక్షి దృశ్యాలు టీవీలో చూశాను, విన్నాను. శాబ్దికము, గుర్తులు, శాబ్దికం అంతే. ఈ 2 గుర్తు పెట్టుకుంటే చాలా ఇక్కడ వరకు వచ్చింది. ప్రక్కన పక్షి ప్రదర్శిస్తుంది టీవీలో, రేడియోలో. ప్రదర్శించడం ఏమో టీవీలో చూశాను, రేడియోలో ఏమో విన్నాను. అంతే, ఇది గుర్తు పెట్టుకుంటే చాలు. ఎడ్గార్డెల్ అనుభవాల శంకు, వెరీ 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 ఇంపార్టెంట్. ప్రక్కన పక్షి ప్రదర్శిస్తుంది టీవీలో అని రేడియోలో విన్నాను. దృశ్య శాబ్దిక సంకేతాలు. బ్లైండ్ మార్క్. ప్రక్కన పక్షి ప్రదర్శిస్తుంది టీవీలో ప్రదర్శిస్తుందని రేడియోలో విన్నాను. అండ్ మిగతా 2 దృశ్య శాబ్దిక సంకేతకాలు. ఇది నా ఓన్
బ్లైండ్ మార్క్ ప్రక్కన పక్షి ప్రదర్శిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.